యాక్చువల్‌గా ఆయన ఎందుకు పెళ్లి చేసుకున్నాడు ఏంటి అన్నది వాళ్ళ మదర్‌ని అన్న దాని గురించి అయితే చెప్పాలనుకుంటున్నా. వాళ్ళ మదర్ అయితే విడో. ఆళ్ళ ఫాదర్ అయితే చనిపోయారు. సో, ఆటోమేటిక్‌గా ఇంట్లో విడో ఉంటే ఏ పనులు ఏమీ చెయ్యరు. సో, ఆళ్ళ ఇంట్లోనే ఉంటారు. వాళ్ళు బయటికెళ్ళడానికి, వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ఏముండదు. సో, ఆటోమేటిక్‌గా ఏం జరుగుతది? తన్ తండ్రి చచ్చిపోతే కొడుక్కి బాధే కదా! సో, ఆటోమేటిక్‌గా కొడుకు ఇనిషియేటివ్ తీసుకోవాలి. మా అమ్మ ఫ్రీడమ్ ఉండాలి అని చెప్పి ఏం చేస్తే బావుంటదని చెప్పి ఆలోచించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాడు అంతే కదా! తల్లితో పిల్లల్ని కనలేదుగా. దానికి ఇంత వేరే వేరేగా ఆలోచించడం. థింక్ ప్రాక్టికల్లీ డూడ్. ఎందుకంటే తల్లికి మన మనం తప్ప ఇంకెవరు లేరు. అర్థమైందా? పైగా ముస్లిం కమ్యూనిటీ ప్రకారంగా మనం ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు. ఎవరిన చెల్లెల్ని వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఐ డోంట్ నో ప్రాపర్లీ. మీకు తెలిస్తే ఒకవేళ మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయొచ్చు. ఇదైతే నాకు తెలిసిన థింగ్ అయితే చీటింగ్ ప్రకారంగా ఇదైతే పెళ్ళి జరిగింది అనంటే కొడుకు తల్లిని పెళ్లి చేసుకున్నాడు అనంటే ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అన్న దాని గురించి అయితే క్లియర్‌గా చెప్పాలనుకున్నా చెప్పేసా. మీకేమైనా ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇది నా ఒపీనియన్. మరి మీ ఒపీనియన్ ఏంటన్నది నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నా. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.